వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను మీకు వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఈ బిర్యానీ మనం కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నానండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లవంగాలు 6, యాలకులు 3 బిర్యానీ పువ్వులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకుని వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీరుకులు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేగిపోయిందండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు, బీన్స్, కాలీఫ్లవర్, బంగాళదుంపలు, పచ్చి బఠానీ ఇవన్నీ వేసుకుని కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మసాలా అంతా ముక్కలకు పట్టనివ్వాలండి. కొంచెంసేపు అలా ఫ్రై చేసుకోవాలి. బాస్మతి రైస్ తీసుకున్నానండి. నేను ఇవి అరగంట పాటు నానబెట్టి పెట్టాను. ఇప్పుడు రైస్ అందులో వేసుకుందాం. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది. నేను బియ్యం పాతవి, నేను కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటున్నాను ఇందులోని. ఈ రైస్ అంతా వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ గ్లాస్తో తీసుకున్నానండి రైస్ నేను. దీంతో వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుని ఉప్పు సరిపోతుందో లేదో చూసుకుని, సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు మళ్ళీ ఉప్పు. మూత పెట్టేసుకుని 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.